హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ ఏజెంట్ అథారిటీ ఐడి నెంబర్ A0903220154 అండి. సో ఇప్పుడు మీకు ఒక ప్రాపర్టీ చూపిస్తానండి. దాని డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పి లేఅవుట్ మొత్తం వీడియో షూట్ చేసి మళ్ళీ లాస్ట్లో ఇక్కడే నేను ఫినిష్ చేస్తానండి. సో మనకి ఈ లేఅవుట్లో ఒక ప్లాట్ సేల్కి వచ్చింది, 2 ప్లాట్లు రీసేల్కి వచ్చాయి. ఆ 2 ప్లాట్లు చూపించి మొత్తం వీడియో అంతా చూపిస్తానండి. ఈ లేఅవుట్ ఎక్కడ ఉన్నది ఏంటి అనేది మొత్తం మీకు చెప్తానండి. సో మనకి ఈ ప్లాట్లు సేల్కి వచ్చేయండి. మనకి 283 గజాలు ప్లాట్లు 2 అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఒక ప్లాటు, ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటండి. సో మెజర్మెంట్ వచ్చేటప్పటికి 42.5 × 60 అండి. సో ఇది వచ్చేటప్పటికి సేమ్ దీని పక్క ప్లాట్ అండి, 42.56 అండి. సో ఇది 40 అడుగుల రోడ్ ఫేసింగ్ అండి. సో దీనికి వచ్చేటప్పటికి ఈ లేఅవుట్ నేమ్ ఏంటంటే మనకి సాయిరామ్ లేఅవుట్ అండి. మనకి బాబా కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇది ఎగ్జాక్ట్గా బాబా కాలేజ్ అంటే మనకి పిఎం పాలెంలో ఉంటుంది కదండి. లాస్ట్లో చివరికి హైవే నుంచి ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు బాబా కాలేజ్ ఉంటుంది. ఒకప్పుడు దీన్ని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అన్నారు. దాని తర్వాత బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ అన్నారు. సో అది మన రాజా ఎమ్మెల్యే గారు కొండ్రు మురళీ గారి తాలూకా కాలేజ్ అండి. సో ఈ లేఅవుట్ మొత్తం 5 ఎకరాల 33 సెంట్లో లేఅవుట్ వేశారండి. సో దీని ఎల్పీ నెంబర్ 31/2007 అండి. సో దీని సర్వే నెంబర్లు వచ్చేటప్పటికి 106లో 1, 107లో 1 అండి. ఇది మనకి ఎగ్జాక్ట్గా దీని విలేజ్ వచ్చేటప్పటికి రెవెన్యూ విలేజ్ బక్కన్నపల్లి విలేజ్ అండి. సో ఈ మొత్తం లేఅవుట్లు మొత్తం మనకి 59 ప్లాట్లు వచ్చాయండి, నెంబర్ ఆఫ్ ప్లాట్స్. సో దీని చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లు ఏంటంటే సో ఇది మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయండి. ఇది మనకి ప్యూర్లీ ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో రిమైనింగ్ లేఅవుట్లు చెప్పి ఆ లేఅవుట్కి కంపారిజన్ ఇది చెప్తానండి. సో ఈ లేఅవుట్లో ప్రైజ్ వచ్చేటప్పటికి చాలా లో బడ్జెట్ అండి, 35,000 అండి ప్రస్తుతానికి. అది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. సో దీని చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లు మనకి షిప్ యార్డ్ లేఅవుట్ ఉందండి, సిద్ధార్థ లేఅవుట్ ఉంది, పిఎం పాలెం హౌసింగ్ బోర్డ్ సొసైటీ లేఅవుట్ ఉందండి, అలాగే SC ST లేఅవుట్ ఉందండి, అలాగే NGOs లేఅవుట్ ఉంది, అలాగే FC లేఅవుట్ ఉంది, అలాగే SBI లేఅవుట్ ఉందండి, అలాగే HPCL లేఅవుట్ ఉంది, అలాగే సౌండ్ అండ్ సౌండ్ లేఅవుట్ ఉందండి, అలాగే షుగర్ ఫ్యాక్టరీ లేఅవుట్ ఉందండి. సో ఇదేంటంటే మనం పిఎం పాలెం మన కార్ షెడ్ సిగ్నల్ ఉంటుంది కదండి, స్టేడియం దాటాక కార్ షెడ్ సిగ్నల్ నుంచి పిఎం పాలెం లోపలికి వస్తాం కదండి. లాస్ట్ బస్ స్టాప్ వరకు మీకు చెప్పిన లేఅవుట్, ఇప్పుడు HPCL లేఅవుట్ కానీ, ఈ షిప్ యార్డ్ లేఅవుట్ కానీ, అలాగే SBI లేఅవుట్ కానీ, NGOs లేఅవుట్ కానీ, SC ST లేఅవుట్ కానీ, అవన్నీ గాయత్రి నగర్, అశోక్ నగర్ అన్నీ ఎంట్రన్స్లో ఉంటాయండి. అవన్నీ దాటుకుంటూ మనకి బాబా కాలేజ్ దగ్గరికి వస్తే ఎగ్జాక్ట్గా బాబా కాలేజ్ బ్యాక్ సైడ్ ఇక మనకు కనిపిస్తుంది రైట్ సైడ్ అంతా బాబా కాలేజ్. ఆ బాబా కాలేజ్ బ్యాక్ సైడ్ చుట్టూ కొండల మధ్యలో మనకి లేఅవుట్ ఉంటుందండి. ఇదే ఈ లేఅవుటే చివర. సో దీన్ని లొకేషన్ హైలైట్స్ అన్నీ చెప్పేటప్పుడు మీకు దాని గురించి మొత్తం చెప్తానండి. సో మనకేంటంటే ఈ లేఅవుట్లోనూ మనకి మొత్తం అన్ని 40 ఫీట్ రోడ్లు ఇచ్చారండి. చిన్న లేఅవుట్ అయినా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే ప్రస్తుతానికి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి, అంటే ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ కాదు. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎందుకనేది అంటే ఇప్పుడు మనకి చుట్టుపక్కల ప్రస్తుతానికి ఇల్లులు లేవు, కాలేజ్ ఒకటే ఉంది కానీ ఇందులో ఇల్లులు లేవు. అలాగే మనకి రేపు పొద్దున్న ఇప్పుడు ఈ 35,000కి మనకు మీరు ఆలోచించండి, తగరపల్స అక్కడ దొరుకుతున్నాయి. అలాగే మనకు వైజాగ్కి జస్ట్ ఒక 13 కిలోమీటర్లలోనే మనకు పిఎం పాలెం సిటీ లిమిట్స్ మనకు ముందు కనిపిస్తుందంతా. పిఎం పాలెం ఫుల్ డెవలప్ అయిపోయింది. సో ప్రతి 20 నిమిషాలకి 10 నిమిషాలకి ఒక బస్సు ఉంటుందండి కాంప్లెక్స్ నుంచి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉంటే ధైర్యంగా కొన్ని రోజుల తర్వాత ఒక 4-5 సంవత్సరాలు ఎప్పటికైనా ఈ లేఅవుట్లో 1-2 ఇల్లులు కానీ స్టార్ట్ చేస్తే ఇది మీకు ఎక్కడికో, ఎందుకంటే చుట్టుపక్కల ఇప్పుడు మీకు చెప్పిన లేఅవుట్లన్నీ యావరేజ్గా 60,000 నుంచి 65,000 ప్రైజ్కి వెళ్తుందండి. కానీ ఇది 35,000 ప్రైజ్లో మనకు దొరికిందండి. రీసేల్ ప్లాట్స్ 2 ప్లాట్లు, నార్త్ ఈస్ట్ ఒకటి, ఓన్లీ ఈస్ట్ ఒకటి. మెజర్మెంట్ కూడా 42.5 నెక్స్ట్ 60 అండి. ఆ బ్యాక్ సైడ్ అంతా మనకు కొండ. మనకి దీనికి ఏంటంటే మన అదృష్టం బాగుండి మనకి ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందండి, 100 ఫీట్ రోడ్. ఎక్కడి నుంచి అంటే మనకి అడవివరం నుంచి మనకి సొంట్యామ ఆల్రెడీ 200 అడుగుల రోడ్లు కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయండి. దాని నుంచి కొంచెం ముందుకు వస్తే అడవివరం నుంచి ఒక 5 కిలోమీటర్లో దబ్బంద జంక్షన్ ఉంటుందండి.
మనకి ఎస్ఆర్పురం విలేజ్కి కొంచెం దాటాక ఒక 1/2 kmలోనే దబ్బంద జంక్షన్ ఉంటుందండి. సో దబ్బంద జంక్షన్కి మనకి దబ్బంద జంక్షన్ నుంచి మనం కొంచెం అలా పైకి వచ్చామనుకోండి, ఒక 3 కిలోమీటర్ల వరకు దబ్బంద లోపల దబ్బంద అలా విలేజ్ ఉంటుందండి. సో దబ్బంద విలేజ్ నుంచి అలా కొంచెం ముందుకు వస్తే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ లేదు కానీ ప్రస్తుతానికి దబ్బంద నుంచి శంభువానిపాలెం ఒక విలేజ్ ఉంటుందండి. షార్ట్కట్లో ఒక 7 కిలోమీటర్లోనే శంభువానిపాలెం ఉంటుంది. అలాగే మనకి ఇంకొంచెం ముందుకు వస్తే జస్ట్ శంభువానిపాలెం నుంచి ఇది ఒక కిలోమీటర్ దూరంలోనే పిఎం పాలెం అండి. సో ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏంటంటే మనకు ఆల్రెడీ 100 ఫీట్ రోడ్డు ఆ దబ్బంద విలేజ్ నుంచి మనకి డైరెక్ట్గా బోరవనపాలెం నేషనల్ హైవే అండి. మనకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొన్ని చెప్పాం, మీకు మామూలుగా చెప్తాను, రోడ్డు కూడా చూపిస్తాను. మనకు అలాగా శంభువానిపాలెం నుంచి దబ్బంద నుంచి అడవివారం నుంచి అలాగా మనకి ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్డు ఈ పిఎం పాలెం నుంచి అలాగే వెళ్తే మనకి కొమ్మాది వస్తుందండి. కొమ్మాది నుంచి దేవిమెట్ట ఉంటుంది. అలాగే మన లక్ష్మీ గణపతి కొన్ని లేఅవుట్లు ఉన్నాయి అక్కడ. సో ఆ లక్ష్మీ గణపతి లేఅవుట్, సారీ ఆ పేరు గుర్తురావట్లేదు, మనకి లక్ష్మీ నరసింహ లేఅవుట్ అండి. సారీ, మనకి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ మైండ్లో వచ్చేస్తుంది. సో ఆ లక్ష్మీ నరసింహ లేఅవుట్, అలాగే లక్ష్మీ నరసింహ సిప్యార్డ్ లేఅవుట్ ఉంది కదండి, అలాగే డానియల్ లేఅవుట్ ఆ పక్క నుంచి ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసాం. మనకి ఓజన్ వ్యాలీ పక్క నుంచి బోరవనపాలెంకి రోడ్డు ఉందండి, 100 ఫీట్ రోడ్డు అండి. ఆ రోడ్డు పడిపోతే ఇది ఖచ్చితంగా ఆ లక్ష్మీ నరసింహ లేఅవుట్ 35,000 ప్రైజ్లోనే మనకి రీసేల్ ప్లాట్లు దొరుకుతున్నాయి. అది మనకి గుడా లేఅవుట్ ఉంది, అలాగే లక్ష్మీ నరసింహ సిప్యార్డ్ లేఅవుట్ అది పంచాయతీ లేఅవుట్, డేనియల్ లేఅవుట్ కూడా పంచాయతీ లేఅవుట్ అండి. సో 35,000 ప్రైజెస్లో చాలామంది మనకి మధురవాడలోనే అడుగుతున్నారు. సో ఇది మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి. మనకి 35,000 అంటే మేము ఆల్రెడీ తగరపల్స రాజుల తాళవలసలోనే మేము 40,000కి వాటికి అమ్ముతాం హైవే ఫేసింగ్. సో ఈ ప్లాట్ మనకు దొరకడం అదృష్టం అండి. సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటే ప్రస్తుతానికి మీకు కట్టుకోకుండా ఉంటే సో వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ దగ్గరలో కూడా మనకి చాలా స్కూల్స్ ఉన్నాయండి. ఎస్ఎఫ్ఎస్ ఉంది, అలాగే సెంట్ ఆన్స్ ఉంది. కాలేజెస్ వచ్చేటప్పటికి ఇక్కడ బక్కనపాలెంలో మనకి ఈ బాబా కాలేజ్ ఒకటి ఉంది. కొంచెం ముందుకెళ్తే బెటాలియన్ ఒకటి ఉంటుంది, పోలీస్ బెటాలియన్. అది దాటాక మళ్ళీ దగ్గరలోని పిఎం పాలెంలోనే సాంకేతిక పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్ ఉంది. కొంచెం ముందుకెళ్తే కొమ్మదిలో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలాగే మీకు హైవేకి ఇటుపక్క చెప్పిన కదా మిదిలాపూర్ రోడ్లు అన్నీ మీకు తెలిసిందే. సో దీనికి మనకి బస్ ఫెసిలిటీస్ కూడా జస్ట్ 20 మినిట్స్లోనే మనకు విశాఖపట్నం నుంచి వచ్చేవచ్చండి. 25P అండి బస్ నెంబరు. అలాగే 25S కూడా శంభువానిపాలెం వెళ్తుంది. అలాగే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ స్టే చేస్తున్నారండి. సో ఇప్పుడు దీని గురించి మొత్తం ఈ ప్లాటు ఇదండి. సో ఇప్పుడు మొత్తం ఈ లేఅవుట్ అంతా చూపించి మీకు మాస్టర్ ప్లాను ఆ రోడ్డు ఉందన్నాను కదండి 100 ఫీట్ రోడ్డు, అది చూపించి లాస్ట్లో మళ్ళీ ఇక్కడ ఫినిష్ చేస్తానండి. సో ఈసారి ఎక్కువ మంది వీడియో లెంత్ తీసి అయిపోతుందని చెప్పి అంటున్నారు. మన కంటెంట్ మరి చెప్పకపోతే అవ్వదు కదండి. సో మీకు నేను లేఅవుట్ అంతా చూపించి ఫాస్ట్గా ఫినిష్ చేస్తానండి. ఆల్రెడీ అందుకే ముందే కంటెంట్ చెప్పాను. ఇది కనిపిస్తుందంతా బాబా ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో ఇదంతా లేఅవుట్. బాబా కాలేజ్. ఈ సాయిరామ్ బిల్డర్స్.
తీసింది బండి తిప్పి. సో మీకు 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు చెప్పాను కదండి, 2041. సో ఇదండి కొంచెం బాబా కాలేజ్ పక్క నుంచి ఇది ఇలాగా మనకి బక్కనపాలెం విలేజ్కి వెళ్తుంది. అలాగే బక్కనపాలెం తర్వాత కొమ్మాది విలేజ్, కొమ్మాది దాటాక దేవిమెట్ట నుంచి మనకి ఓజోన్ వ్యాలీ, అలాగే ఓజోన్ వ్యాలీ దాటాక బోరవనపాలెం అండి. సో ఇక్కడి నుంచి మనకి జస్ట్ 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్లోనే మనకి శంభువనపాలెం విలేజ్ ఉంటుందండి. అప్పుడు చాలా మనకి విశాఖపట్నం సిటీ మధ్యలో ఒక ట్రైబల్ విలేజ్ ఉందని చెప్పి చాలా యూట్యూబర్స్ చెప్పారు. చుట్టూ కొండల మధ్యన చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో శంభువనపాలెం దగ్గర నుంచి ఇంకొక 4-5 కిలోమీటర్లు వెళ్తే మనకి దబ్బంద ఎస్ఆర్పురం ఆ రోడ్డు కలుస్తుంది. సో మాస్టర్ ప్లాన్లో ఈ రోడ్డు కానీ పడితే చాలా తక్కువ టైంలోనే మనకి వెళ్తాం. సో మన లేఅవుట్ వచ్చేటప్పటికి సో మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి సాయిరామ్ లేఅవుట్ అంటారు, శ్రీ సాయిరామ్ బిల్డర్స్ వారు వేసిన లేఅవుట్. దానికి ఈ రోడ్డే మనకి మాస్టర్ ప్లాన్ అండి. సో ఇది మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ప్రస్తుతానికి కాలేజ్ వరకు ఫుల్ డెవలప్డ్, చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. సో మీకు లేఅవుట్ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇదంతా రోడ్డు ఎంట్రన్స్, అక్కడి నుంచి లేఅవుట్ స్టార్ట్. మళ్ళీ అక్కడికి మన ప్లాట్ దగ్గర తీసి క్లోజ్ చేస్తానండి వీడియో. కొంచెం ముందు సో ఇక్కడి నుంచి మనకి లేఅవుట్ స్టార్ట్ అవుతుందండి. సో లెఫ్ట్కి వెళ్తుంది అని చూడు. సో ఇదొక రోడ్డు, మొత్తం 5 ఎకరాలు 33 సెంట్లు మ్యాక్సిమం కవర్ చేస్తాను. బాబా కాలేజ్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఇది బాబా కాలేజ్ అండి. ఎక్కువ ఈస్ట్ వెస్ట్లో వేస్తుంది. సో ఇదండి మన ప్లాట్స్ మొత్తం లేఅవుట్ అంతా చూపించాను కదండి. సో ఇదండి మీకు ఎంతవరకు చూపించిన లేఅవుట్ వచ్చేటప్పటికి మనకి సాయిరామ్ బిల్డర్స్ వాళ్ళు వేసిన సాయిరామ్ లేఅవుట్ అండి. మనకి బాబా కాలేజ్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుందండి లేఅవుట్. సో మీకు ఆల్రెడీ మొత్తం లేఅవుట్ గురించి అంతా చెప్పాను. ఎవరైనా 35,000 బడ్జెట్లో జస్ట్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్కి అయితే ఇందులో ఏ ఇల్లు లేవు కాబట్టి ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ కాదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుందండి. ఎందుకంటే దీనికి దగ్గరలో ఉన్న లేఅవుట్లన్నీ మనకి 60-65 వేలకి వెళ్ళాయండి. సో ఇది ఒకటే మనకి 35,000 రేట్లో ఉన్నాయి పిఎం పాలెంలో. అలాగే మనకు లక్ష్మీ నరసింహ లేఅవుట్ అది చెప్పాను కదండి. సో చేతుల్లో వస్తానండి, అందుకే అటు ఇటు ఉన్నాయి, కొన్ని రోజుల్లో ట్రైపోస్ట్ అనుకుంటాను. సో మీకు ఎవరైనా 35,000 బడ్జెట్లో 283 గజాలు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ ఒక 5 సంవత్సరాల తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి. మెజర్మెంట్ కూడా 42.5 x 60 అండి, ఎక్సలెంట్ మెజర్మెంట్. సో ఈ చుట్టుపక్కల చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి. కొంచెం ఇక్కడ ఈ లేఅవుట్లో ఎవరైనా ధైర్యం చేసి ఒక 2-3 కానీ ఇల్లు స్టార్ట్ చేస్తే దీనంత ది బెస్ట్ ప్రైస్ ఎక్కడ దొరకదండి. మనకి హైవే నుంచి మనకి జస్ట్ 2.5 కిలోమీటర్లోనే ఉన్నదండి. ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ అన్నీ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఎక్సలెంట్ అండి. మీరు ఎక్కడో మనకి
తగరపాల్స్ వరకు వెళ్ళి 35,000 40,000 కొనే బదులు అంటే ఇన్వెస్ట్మెంట్లు అక్కడ కన్స్ట్రక్షన్ అది వేరు. కన్స్ట్రక్షన్ పర్పస్ ఆ ఎయిర్పోర్ట్ దగ్గర అది ఓకే. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్న వాళ్ళకి ఇది తక్కువ టైంలోనే ఇప్పుడు మనకు శాటిలైట్ టౌన్షిప్ లేఅవుట్ ఎలాగైతే మనకి మంచి కాగ్నిజెంట్ వచ్చాక హైప్ వచ్చిందో, సో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు పడిందంటే 100 ఫీట్ రోడ్డు దీన్ని పట్టుకోలేవండి. ఖచ్చితంగా తక్కువ టైంలోనే 60,000 అబవ్ వెళ్తుందండి. దానికి చిన్నది ఏంటంటే మనకి ఆ రోడ్డు పడాలండి మెయిన్. నెక్స్ట్ రోడ్డుతో సంబంధం లేకపోయినా అది కొంచెం లేట్ అయినా ఇందులో ఎవరైనా డేర్ చేసి ఇల్లు కానీ స్టార్ట్ చేస్తే ఈ లేఅవుట్ ది బెస్ట్ ప్రైజ్కి వస్తుందండి. సో మీకు ఆల్రెడీ చుట్టూ కొండల మధ్యన ఈ లేఅవుట్ ఉందండి, ఎక్సలెంట్ లేఅవుట్. సో ఇందులో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుందాం. మీ బడ్జెట్లో గజం 35,000 283 గజాలు, ఇంచుమించు ఒక 80 లక్షలు దాటి అవుతుంది. ఆ బడ్జెట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకి కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ మన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో వాళ్ళ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుందండి. సో కొత్తగా చూసేవాళ్ళు ఎవరికైనా ఫ్యూచర్లో ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలన్నా సో మనం మొత్తం అంతా కంటెంట్ వీడియో చేస్తామండి. ప్రతి లేఅవుట్ ఏముంది, ఏదైనా డెవలప్మెంట్ వస్తే దాని చుట్టుపక్కల ఏ లేఅవుట్స్ ఉన్నాయి, సో ఆ విధంగా ప్రతి పర్సన్కి మన అందుబాటు ధరలో ఉన్న లేఅవుట్లు కూడా మనం చూపిస్తాం. సో కొంతమంది అందరూ ఒక అబ్బాయి ఎవరో కామెంట్ పెట్టారు అన్నీ పెద్ద బడ్జెట్ అని. సో అలాగేం లేదండి, మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే మనకి ఎస్కోట వైపు గజం 6,000కి కూడా దొరుకుతుందండి ఉడా ప్రాపర్టీలు. సో మనం పంచాయతీ ఎక్కువ సజెస్ట్ చేయమండి, ఉడా కానీ డిటీసీపీ కానీ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో మినిమం మీకు 5 లక్షలు 10 లక్షలు ఉంటే లోన్ వస్తుందండి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి ఇది విశాఖపట్నం ప్లేస్ రైట్ టైం అండి. సో ఇదండి, మీకు ఎవరికైనా కావాలన్నా అమ్మాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, జై భీమ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్.